పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను చిత్తూరులో అభిమానులు అత్యంత వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఎంజీఆర్ వీధిలోని రాజీవ్ గాంధీ విగ్రహం కూడలి వద్ద పేద ప్రజలకు మెగా అభిమానులు ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు మండి సుధా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎన్ ప్రకాష్, శ్రీనివాసమూర్తి, ఏకే శరవణ, బుజ్జి, వేణు, రమేష్, నాని, చిరు, రాకేష్, హేమంత్, రాజు, నూర్, ప్రవీణ్, విజయ్, అభి, రియాజ్ పెద్ద సంఖ్యలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 26 మంది కట్టించారు. అలాగే ప్రతి కార్యక్రమం సుమారు 5 మంది చేస్తున్నారు. జై చిరంజీవి, జై పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం పురస్కరించుకొని మెగా యూత్ ఫోర్స్ మరియు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మండి సుధా గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చిత్తూరులో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు అభిమాన సమక్షంలో. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అభిమానులే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, సాయి ధరమ్ తేజ్ అభిమానులు, వైష్ణవ్ తేజ్ అభిమానులు అందరూ మెగా ఫ్యామిలీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా యూత్ ఫోర్స్ తరఫున సుమారు 26 మందికి పైగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం ఇచ్చారు. దాని తదుపరి ఇప్పుడు బర్త్డే కేక్ కటింగ్ మరియు అన్నదానము నిర్వహించబడ్డ ముఖ్యంగా కారణం ఏమంటే చిరంజీవి గారిని అభిమానులకు నేర్పిన మెయిన్ ఇన్స్పిరేషను సమాజ సేవ. ఐ డొనేషన్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ ఈరోజు లక్షలాది యూనిట్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి వస్తుందంటే ముఖ్య కారణం చిరంజీవి గారి ఇన్స్పిరేషనే. 71 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందికి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుండి రక్తదానం ఇచ్చి ఐ డొనేషన్ ద్వారా కార్నియా ఎంతోమంది దీపావళి పండుగ రోజు, హోలీ పండుగ రోజు కార్నియా పోగొట్టుకుని బ్లైండ్ అయినప్పుడు ఆయనకు వచ్చిన ఐడియాలోనే ముఖ్యంగా ఐ డొనేషన్ క్యాంప్ పెట్టడము. ఇప్పుడు కొన్ని వేల మంది ఆ కార్నియాలు ఇచ్చిండారు, దాన్ని భద్రపరిచిండారు. ఎవరికైనా పూర్తిగా చూపు పోయిన వరకు చిరంజీవి ఐ డొనేషన్ నుండి ఆ కార్నియా తీసి వాళ్ళకు చూపును ప్రసాదిస్తున్నారు. ఈరోజు రోగులు అనీమియా కానీ తలసీమియా కానీ ఉండే రోగుల్లో అత్యంత ఎక్కువ మందికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండే మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మంది, తమిళనాడులో బ్లడ్ ఇవ్వడం అంటే ఒకే ఒక్క చిరంజీవి గారి మెయిన్ ఇన్స్పిరేషను. ఆయనకి పద్మవిభూషణే కాకుండా భారతరత్న అవార్డు ఇవ్వాలని మేమందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వారికి 71 సంవత్సరాలు ఇప్పుడు ఇలాంటి జన్మదినాలు 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరుపుకుని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని, తిరుమల వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా చిరంజీవి అభిమానుల తరఫున మరియు మెగా యూత్ ఫోర్స్ తరఫున వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారి జన్మదినోత్సవం క్యాలెండర్లో ఆగస్టు 15 అంటే ఒక గుర్తింపు ఉంది. ఆగస్టు 22 అంటే మెగాస్టార్ జన్మదినోత్సవం. మెగాస్టార్ జన్మదినోత్సవం అంటే ప్రపంచ స్థాయిలో లక్షల మంది అభిమానులు జరుపుకునే అభిమానుల పండుగ మెగాస్టార్ జన్మదినోత్సవం. 1983 నుంచి చిత్తూరు పట్టణంలో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా స్థాయిలో ఆరంభించి నేటి వరకు 43 సంవత్సరాలుగా లైవ్లో బర్త్డే జరుగుతుంది. ఏ సంవత్సరము బ్రేక్ అయింది లేదు, కంటిన్యూ బర్త్డే జరుగుతూనే ఉంది. మెగా అభిమానులుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింటాము. రక్తదానాలు, మొక్కలు నాటే కార్యక్రమము, నీవా నది ప్రాంతంలో వరదొచ్చి కొట్టుకొని పోతే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కోవిడ్ పీరియడ్లో ఆక్సిజన్ బ్యాంకు చేసి వందలాది మందికి ఆక్సిజన్ సప్లై చేసింటాము. ఈరోజు మెగా ఫ్యామిలీ అభిమానులు గర్వించదగ్గే విషయం ఏమిరా అంటే చిత్తూరు దర్గా సర్కిల్లో మెగా అభిమానులచే బస్ షెల్టర్ నిర్మించబడి ఉన్నది. మెగా అభిమానుల నిధులతో సుమారు రోజుకు వేల మంది ఆ బస్ షెల్టర్లో తలదాచుకుని వారి వారి గమ్యస్థానానికి చేరుతున్నారు. ఈ దినానికి 21 సంవత్సరాలు అవుతుంది ఆ బస్ షెల్టర్ నిర్మించి. 2005లో నిర్మించాము. అది మాకు గర్వించదగ్గంగా ఉంది. అభిమానులకు మాకు ఒక కేర్ ఆఫ్గా ఉంది. త్వరలో రోడ్డు వైడ్ కూడా జరగబోతుంది. మెగా మండి సుధా గారు జోక్యం చేసుకొని దాన్ని రీప్లేస్మెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం.